ఎవరెవరికి ఏమి ఇష్టం, ఎందుకు ఇష్టం, ఒకళ్ళొకళ్ళు పంచుకోవాలి, ఇంట్రెస్ట్ పంచుకోవాలి. ఎవరెవరికి ఏమి ఇష్టం, ఏ సబ్జెక్ట్ ఇష్టం, ఏ కలర్ ఇష్టం? ఏ ఫ్లవర్ ఇష్టం, ఏ కలర్ ఇష్టం? పెద్ద అయితే ఏమవుతారు, ఎలా అవుతారు, అలా షేర్ చేసుకోవాలి ఒకరికొకరు ఫ్రెండ్స్ ఇద్దరిద్దరు. ఏమడిగావు మీ ఫ్రెండ్ని? ఏం చెప్పాడు? ఓకే గుడ్. ఓకే ఓకే. ఓకే వెరీ గుడ్. నాన్న నువ్వు తన గురించి ఏం తెలుసుకున్నావు? ఓకే నువ్వు తన గురించి ఏం అడిగావు ఇంటర్వ్యూస్? గట్టిగా. ఓకే ఓకే. సాఫ్ట్వేర్ జాబ్. వెరీ గుడ్. క్లాప్స్ ఇవ్వండి వీళ్ళిద్దరికి మరి గట్టిగా. ఇప్పుడు గర్ల్స్ వాళ్ళ బ్యాచ్మేట్స్ ఏం చెప్పుకున్నారో ఒకసారి చూద్దాం. చెప్పరా రాహిత్య, నువ్వెవరిని ఇంటర్వ్యూ చేసావు? చందనాని ఫ్రెండ్స్గా నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు. చందనాని ఫ్రెండ్స్గా సెలెక్ట్ చేసుకున్నావు. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? ఏమేమి అడిగావు? ఇంటర్వ్యూస్ క్వశ్చన్స్ ఏమి అడిగావు మీ ఫ్రెండ్ని? ఓకే ఓకే. తనలో నీకు నచ్చింది ఒకటి చెప్పు. ఓకే, అందుకే నువ్వు సెలెక్ట్ చేసుకున్నావా? ఓకే వెరీ గుడ్. పెద్ద అయితే ఏమవుతానని చెప్పింది మీ ఫ్రెండ్? వావ్, ఇంజనీరు. ఓకే ఓకే. నెక్స్ట్ నీ ఫ్రెండ్ రాహిత్యలో ఏమి నచ్చినాయి నీకు? సైలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ వర్క్ ఎప్పుడు అప్డేట్గా చక్కగా ఎప్పుడు వర్క్ అప్పుడు చేసేస్తుంది. వెరీ గుడ్. ఇంకా ఇంకా ఏమి ఇష్టం అని చెప్పింది రాహిత్య? రెడ్ కలర్ ఇష్టం అంట. ఓకే, మరి నువ్వేమవుతావు పెద్ద అయితే? తనేమవుతానంది చెప్పలేదా? అడిగి ఇప్పుడే. డాక్టర్ రాహిత్య. ఓకే క్లాప్స్. ఓకే నెక్స్ట్ ఇంకెవరు చెప్తారు? ఇంకెవరు ఏమేమి తెలుసుకున్నారు? ఇంకా కొత్త విషయాలు ఏమైనా తెలుసుకున్నారా? చెప్పు చెప్పు. ఏమేం చెప్పాడు మీ ఫ్రెండ్? 4 బయటికి తీమావు చెప్పు సరిగ్గా. ఏం చెప్పాడు? రెడ్ కలర్ అంటే ఇష్టం చెప్పాడంట. వాళ్ళు ఏమి నచ్చినాయి, ఏమి నచ్చలేదు నీకు? ఏం ఫ్రెండ్షిప్? బెస్ట్ ఫ్రెండ్షిప్పా? ఏమిచ్చాడు? ఏమైనా కొనిచ్చాడు నీకాడు? ఏం కొన్నాడు? గిఫ్ట్ ఎందుకు కొన్నాడు? ఫ్రెండ్ అంటే ఇచ్చేస్తా. నువ్వు కూడా కొన్నావు గిఫ్ట్. మరి ఫ్రెండ్ గిఫ్ట్ల ద్వారా ఫ్రెండ్లు అవుతారా? మరి ఎట్లా అవుతారు? ఎలా? మరి ఇప్పుడు వాడు గిఫ్ట్ ఇచ్చాడు, నువ్వు వాడికి ఏమి ఇస్తావు? ఏమిస్తావు? వాడు దేనిలో వీక్గా ఉన్నాడు? అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఎలా నేర్పిస్తావు? ఎలా నేర్పిస్తావు? టీచర్ చెప్పిన ఏం చెప్తావు వాడికి? వాడితో రివిజన్ చేయిస్తావా? వాడు ఎలా రాయాలో చెప్తావా?
మరి అట్లా ఇప్పుడు నేను మీ అందరినీ ఇలా ఇద్దరిద్దరుగా కూర్చోబెట్టి మీ ఇద్దరి మధ్య నేను ఎందుకు కమ్యూనికేషన్ జరిపించానంటే ఇప్పుడు ఎవరైతే నేను ఇద్దరిద్దరుగా కూర్చోబెట్టానో ఆ ఇద్దరిద్దరు అందరూ కూడా ఏం చేయాలంటే చదువులో కానీ రైటింగ్లో కానీ ఏదైనా మీరు పీర్ గ్రూప్స్గా ఉంటూ ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ ఏం చేయాలి, ఒకళ్ళనొకళ్ళని ఒకళ్ళకొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ మీరేం చేయాలి, చదువులో మన క్లాస్ మొత్తం అందరూ కూడా ఏమవ్వాలి, బాగా చదివేటట్టుగా ప్రిపేర్ అవ్వాలి. అందుకే మిమ్మల్ని ఏం చేసా, గ్రూపులుగా ఫామ్ చేసి ఆ గ్రూపుల యొక్క ఇష్టాలు తెలుసుకుని దాని ప్రకారం ఇప్పుడు గ్రూపులుగా చేశారనమాట. అప్పుడు మీరు ఏం చేయాలంటే చక్కగా అలా ఇద్దరిద్దరు కలిసి చదువుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. ఇవాళ ఇది యాక్టివిటీ. ఓకేనా? మీరు అందరూ మరి చేస్తారా? అందరూ కూడా చేస్తామని చెప్పండి గట్టిగా గట్టిగా. ఓకే, థ్యాంక్ యూ.